వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మసాలా ఇప్పి నూడిల్స్. ఆకలి వేసినప్పుడు ఈ నూడిల్స్ తినాలంటే ఇన్స్టెంట్గా నేను చూపించిన విధంగా చేసుకొని తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ మసాలా ఇప్పి నూడిల్స్ తయారు చేసుకోవడానికి ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, ఓ 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ తీసుకొని వీటన్నింటిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలకు సరిపడా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ బాగా కలుపుకొని ఈ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. మనకి మార్కెట్లో దొరికే ఇప్పి నూడిల్స్ని ఒక 2 తీసుకొని వాటికి తగ్గట్టు ఒక 2 మసాలా ప్యాకెట్లు తీసుకోవాలి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ని మధ్యలోకి బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. మీకు నూడిల్స్ లాంగ్గా కావాలంటే డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ కలపకుండా ఒక 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలాగే కుక్ చేసుకున్నామంటే మనకు నూడిల్స్ ఉడికిపోతాయి. ఇప్పుడు మసాలా ప్యాకెట్లు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ నూడిల్స్కి పట్టే విధంగా ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పి నూడిల్స్ కొంచెం సూప్ వచ్చేలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి నూడిల్స్ రెడీ అయిపోయాయి. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా ఈ మసాలా నూడిల్స్ సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.